మీ ప్రభుత్వం ఏర్పడి సుమారు 14 నెలలు కావస్తున్నా సరే చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన చెప్పిన మాటల ప్రకారం జనవరి 2025 సంక్రాంతి పండగ లోపు రోడ్లన్నీ కూడా ప్యాచ్ వర్క్లు కానీ లేకపోతే రోడ్లు వేయటం కానీ ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం, రోడ్లన్నీ బాగు చేస్తామని చెప్పిన మాటలు కేవలం మాటలానే చేతల్లో ఏమాత్రం చూపించలేదనే దానికి దీని నిదర్శనం ఈరోజు మేము నించున్న ఈ రోడ్డు జొన్నలగడ్డ నుంచి ఇసప్పాలెం వరకు ఉన్న ఏదైతే నర్సరావుపేట పట్టణానికి ఉన్న రింగ్ రోడ్డుకి సంబంధించిన ఈ రోడ్డు దాదాపు 2.5 కిలోమీటర్లు ఉన్న ఈ రోడ్డుని ఇంతవరకు కూడా కనీసం పట్టించుకున్న నాదుడు లేడు. ఈ రోడ్డును బాగు చేసే కార్యక్రమం కూడా లేదు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం చెప్పేవన్నీ కూడా మాయ మాటలు, మాయ కబుర్లు తప్పితే చేతల్లో ఏమాత్రం లేదు. సూపర్ 6 అన్నారు, సూపర్ 6ని గాలికి వదిలేశారు. రోడ్లు బాగు చేశాం మేము, ఇమీడియట్గా 260 కోట్లు కేటాయించాం, రోడ్లన్నీ బాగు చేశామనే ఈ రోడ్డు పరిస్థితి చూస్తే వాహనదారులు వెళ్ళటానికి కింద పడి ఫ్రాక్చర్లు, కాళ్ళు ఇరిగిన కేసులు చాలా ఉన్నాయి. అట్లనే కార్లు పోవడానికి ఇబ్బంది పడి కార్లు డ్యామేజ్ అయ్యి రిపేర్ చేసుకునే పరిస్థితికి ఉన్నాయి. లారీలు అసలు పోవడానికి వీల్లేదు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏం చేశారని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. మేము ఒకటే చెప్తున్నా, ఈ ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి మా హయాంలో సుమారు 14 కోట్లు పెట్టి మనం లింగంగుంట బైపాస్ దగ్గర నుంచి ఇసప్పాలెం బైపాస్ వరకు ఉన్న సుమారు 11 కిలోమీటర్ల రోడ్డు వేయించే కార్యక్రమం చేశాం. ఈ యొక్క 2.5 కిలోమీటర్లు మాత్రమే అప్పుడు నిధులు అంతవరకే వచ్చాయి కాబట్టి అంతవరకే వేసి కాంట్రాక్టర్ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ దీన్ని ఆపివేయటం జరిగింది. ఆ తర్వాత జనసేన వాళ్ళు వచ్చి మా హాయంలో ఈ రోడ్డు మీద మొక్కలు నాట్లు నాటి నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు జనసేన వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాం, ఏం చేస్తున్నారా 13 నెలల నుంచి? మరి ఈ రోడ్డు సంగతి ఎవరు కూడా పట్టించుకోలేదు. ఏం నిద్రపోతున్నారా ఈరోజు కూటమి ప్రభుత్వం? మొద్దు నిద్రపోతూ ఉన్నారు. నిన్న చూసాం ఎస్సీ హాస్టల్స్ ఏ విధంగా ఘోరంగా ఉన్నాయో, ఈరోజు రోడ్ల పరిస్థితి చూస్తూ ఉన్నాం. నేను అడుగుతా ఉన్నాను ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేని, 13 నెలలు అయింది, నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి ఏదైనా ఒక్క రోడ్డు అయినా మీరు వేసారా? ఒక పక్కా రోడ్డు చెప్పండి. కోటప్పకొండ తిరణాలకి ఐసేపాలెం నుంచి కోటప్పకొండ రోడ్డు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సుమారు 4.5 కోట్లు శాంక్షన్ చేస్తే ఇంతవరకు ఆ రోడ్డు పూర్తి చేయలేదు. ఎప్పుడు కోటప్పకొండ తిరణాల, అది ఫిబ్రవరిలో కోటప్పకొండ తిరణాల కోసం డిసెంబర్లో మొదలుపెట్టారు. డిసెంబర్లో ఆయన శాంక్షన్ చేశాడు. సుమారు 4.5 కోట్లు శాంక్షన్ చేస్తే ఇంతవరకు ఆ రోడ్డు వెట్ మిక్స్ చేసి వదిలేశారు. రోడ్డు పూర్తి చేసిన పాపాన పోలేదు. టెండర్లు పిలిచింది, ఇంతవరకు టెండర్లు ఆమోద ముద్ర పలకలేదు. ఇప్పటిదాకా కూడా ఆ రోడ్డు పట్టించుకున్న దాఖలా లేవు. ఇంక ఈ రోడ్డు ఎన్ని సంవత్సరాలకు అవుద్దో మీరే ఊహించుకోవచ్చు. శాంక్షన్ అయిన రోడ్డు, డబ్బులు శాంక్షన్ అయ్యి ఇంతవరకు ఆ రోడ్డే పూర్తి చేసిన దాఖలా లేవు. మరి ఏం పని చేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం అంటే 1,75,000 కోట్లు అప్పు చేశారు ఇప్పుడు దాకా. రోడ్లు వేశారా? ఈ పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో ఉంది. ఈరోజు పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలో కూడా రోజు పెడతా ఉన్నారు రోడ్ల పరిస్థితి అని. ఈరోజు మేము నర్సరావుపేట నియోజకవర్గం గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఎంత అధ్వానంగా ఉందో ఈ రోడ్డు మీకు అర్థమవుతూ ఉంది. ఒక్క రోడ్డు కూడా ఇంతవరకు పూర్తి చేసిన దాఖలాలు లేవు. మరి ఏ విధంగా పరిపాలన సాగుతూ ఉంది? ఈ డబ్బులు 1,75,000 కోట్లు ఏం చేశారు మీరు? ఒక పథకం ఇచ్చారా? ఆ అమ్మఒడిలో తూతు మంత్రంగా 8,745 కోట్లు మాత్రమే కేటాయించారు. మిగిలిన పథకాలు ఏమీ లేవు. ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతా ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అడుగుతా ఉన్నాం, మీకు నిజంగా ఈ సెల్ఫీలు కూడా పంపిస్తావు ఈరోజు? ఖచ్చితంగా మీకు ఈ రోడ్ల పరిస్థితి ఏంటో చూపిస్తున్నాం. మీరు మేల్కొని ఇప్పుడైనా మొద్దు నిద్ర లేచి ఈరోజు రోడ్లన్నీ బాగు చేపించే కార్యక్రమం. అట్లానే నర్సరావుపేట నియోజకవర్గంలో
విప్పర్లపల్లి దగ్గర బ్రిడ్జి నిర్మాణం, రొంపిచెర్ల మండలం, దాదాపు ఆ బ్రిడ్జి పడిపోయి దాదాపు 6-7 సంవత్సరాలు కావస్తుంది. మా హయాంలో బ్రిడ్జి శాంక్షన్ చేసాం, 2,20,00,000 పెట్టి బ్రిడ్జి శాంక్షన్ చేసాం. ఆ రోజు శాంక్షన్ చేస్తే ఇంతవరకు కూడా పనులు ప్రారంభించే టెండర్లు పిలిచే కార్యక్రమం జరగలేదు, పనులు పిలిచే కార్యక్రమం జరగలేదు. ఎక్కడా కూడా నర్సరావుపేట నియోజకవర్గంలో ఇంతవరకు ఒక్క పక్కా రోడ్డు, బీటీ రోడ్డు ఇంతవరకు వేసిన దాఖలాలు లేవు. ప్యాచ్ వర్కులు చేశారు. ఈ వర్షాలకు మొత్తం ప్యాచ్లన్నీ కూడా పోతూ ఉన్నాయి. అవి కూడా చూపిస్తాం మీకు, ప్యాచ్ వర్కులు కూడా. ఇంత దారుణంగా ఈరోజు రోడ్ల పరిస్థితి ఉంటే ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పట్టించుకోరు. మీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఆయనకు పెట్టుబడులు రావాలి. సింగపూర్ పోయినా సరే జగన్ మంత్రం చదవాలి, జగన్మోహన్ రెడ్డి గారి మంత్రం అక్కడ చెప్పాలి. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, దయచేసి ఇప్పటికైనా ఈ రోడ్ల పరిస్థితి పరిశీలించి ఈ రోడ్లు ఇమీడియట్గా ఈ రోడ్డు ముందు పూర్తి చేయాలి. ఎందుకంటే బైపాస్ వెహికల్స్, లారీ వాళ్ళు, మరి కార్లు, 2 వీలర్స్, ట్రాక్టర్లు అందరూ కూడా ఇబ్బంది పడే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రోడ్డు మీద ఎవరు కూడా పట్టించుకునే దాఖలా లేవు. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఈ రోడ్డు పరిస్థితి పరిశీలించి ముందు శాంక్షన్ చేయించి ఈ రోడ్డు పనులకి టెండర్ పిలిపించాలని చెప్పి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇసపాలెం గ్రామస్తులు, జొన్నలగడ్డ, రంగారెడ్డిపాలెం, అట్లనే మరి మిగిలిన ఈ చుట్టుపక్కల గ్రామస్తులు కూడా దీని మీద పెద్ద ఎత్తున ఈరోజు ఇబ్బంది పడే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దీన్ని మీరు ఇమీడియట్గా టేకప్ చేయాలని చెప్పి ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాదు విప్పర్లపల్లి బ్రిడ్జి కూడా టెండర్లు పిలవాలి. అట్లానే గోనెపూడి నుంచి చినతొరగపాలెం వరకు కూడా ఈ 3 రోడ్లు చాలా భయంకరంగా ఉన్నాయి. ఈరోజు ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా ఈ రోడ్ల మీద దృష్టి పెట్టి ఈ రోడ్లు ముందు తీసుకురావాలని చెప్పి, వేరే కాన్స్టిట్యున్సీ చూస్తే జీవి ఆంజనేయులు గారు దాదాపు 17 కోట్లు తీసుకెళ్లారు. పత్తిపాటి పుల్లారావు గారు 15 కోట్లు తీసుకెళ్లారు రోడ్డు బాగు చేయడానికి. నరసరావుపేట నియోజకవర్గానికి ₹1 కూడా ఇంతవరకు శాంక్షన్ కాల బీటీ రోడ్లు వేయడానికి. ఈ నియోజకవర్గం మాత్రం ఈరోజు ఇంతే ఉంది.